చేస్తుంటారు? ఇప్పుడైతే ఏం చేస్తలేను, హ్మ్. మూలకు కూర్చున్నా. ఓకే. ముందు ఏం చేసేవాళ్ళు? ఇక ముందు అన్నీ చేసేవాళ్ళమే. హ్మ్. ఉమ్, వ్యవసాయము ఇంకా అన్నీ ఓకే. చేస్తాం. సర్పంచ్ని చేసి అప్పుడు సర్పంచ్ని అయినా. హ్మ్. సర్పంచ్ని అయినప్పుడు కూడా నన్ను ఏం పనులు చేయలే ఊళ్ళో. హ్మ్. ఇది పేదలకు సహాయం చేసినాం చాలా. హ్మ్. చాలా సహాయం చేసినాం కానీ ఇక అది మాకు వెనకంగా ఇబ్బంది పెట్టారు. ఓకే. ఇక పడిపాడ రాక ఎట్లుంటుంది మేడం? హ్మ్. పడిపాడ రాక హ్మ్. ఇళ్ళకి జాగాలు ఇచ్చినాము, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇప్పించినాము, రేషన్ కార్డు లేని వాళ్ళకు హ్మ్. రేషన్ కార్డు ఇప్పించినాము. హ్మ్. మా ఆయన మస్తు సాయం చేసిండు కానీ హ్మ్. ఇక ఓర్వలేక మమ్మల్ని పనులు చేయనియలే. ఓకే. ఇంటి నిండా ఆకిలి నిండా పైపులు తెచ్చిపెట్టినాం, పైపులు అయినా వేయనియలే. హ్మ్. చాలా బాధ పెట్టారు మేడం మమ్మల్ని. ముందు. ఇప్పుడెలా ఉంది కాంగ్రెస్ పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఇప్పుడు బాగుందా? సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఎలా ఉన్నాయమ్మా అవి? బాగున్నాయి. బాగున్నాయి. అవే తింటున్నారా? అవే తింటున్నాం మేము. ఆ! అంతకుముందు కూడా అవే తిన్నాము, ఇప్పుడు కూడా అవే తింటున్నాం. ఓకే. ఎలా ఉన్నాయి ఇవి? బాగున్నాయి. తినడానికి మంచిగున్నాయా? ఆ, ఓకే. ఉచిత కరెంట్ వస్తుందా రేవంత్ రెడ్డి వస్తుంది ఉన్నప్పుడు వరకు? వస్తుంది వస్తుంది. ఓకే. ముందు ఎంత కరెంట్ బిల్ కట్టేవాళ్ళు? అదే 500, 600, 700 ఇట్లా కట్టేటోళ్ళం. ఇప్పుడు ఏం కట్టట్లేదా? ఏం లేదు, జీరో ఓకే. బిల్. హ్యాపీగా ఫ్యాన్ ఏసుకొని కూర్చుంటున్నారు. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా! మహిళలకి మీ ఇంట్లో వాళ్ళు ఎళ్ళేసి వస్తున్నారా? వెళ్ళేసి వస్తారు. ఓకే. మంచిగుందా ఫ్రీ బస్సు? బాగుంది. ఈ పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయమ్మా? మంచిగా ఉన్నాయి, ఆయన చేసినవి మంచిగా ఉన్నాయి కానీ చాలా ఓర్వదాలక ఆయన మీద అన్ని లేనిపోనివి అన్నీ. ఓకే. ఎవరేస్తున్నారు ఇవన్నీ? ఎవరేస్తారు? ఓర్వలేక. వీళ్ళకు అది ఇక్కడ వాళ్ళు హ్మ్. కేసీఆర్ వాళ్ళే వేస్తారు, ఇంకెవరు వేస్తారు? ఓర్వలేక. అంతే మరి. ఓకే. ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరు? కేసీఆర్ వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా ఇక, హ్మ్. ఏం చెప్తాము ఇక ఆయనకే తెలవాలి. హ్మ్. ఆయనకు తెలవాలి. నేను రేవంత్ చేస్తే ఏం చేస్తే నన్ను ఏం చేస్తుర్రు, ఎట్లా అంటుర్రు, ఎందుకు అంటుర్రు అని ఆయనకు ఉండాలి. ఆ, కాదు, రేవంత్ రెడ్డి గారు ఇల్లులు ఇచ్చారు చాలా మందికి. ఆ. మీకు ఇచ్చారా? ఇగోది మా కొడుకే కదా. మీ కొడుకుకి ఇచ్చేశారు. ఆ, మా కొడుకు ఇచ్చేది. ఓకే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? థ్యాంక్ యూ అని చెప్తాము. థ్యాంక్ యూ అని చెప్తారా? అంతే. ఇంటికి పిలవరా? పిలుస్తాము. హ్మ్. ఇల్లు దావత్ అయినప్పుడు పిలుస్తాం. ఆ! ఆ, పిలుస్తారైతే. పిలుస్తాం. హ్మ్. దావత్ అయినప్పుడు పిలుస్తాం, ఎందుకు పిలువం? హ్మ్. ఆ.